ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, మానవుడు సాధన చేయలేకపోవడానికి, అంతేకాకుండా ఏ పని చేయలేకపోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. అంటే సాధన తెలిసున్నా చేయలేకపోవడానికి కారణం ఏంటి? అట్లాగే భౌతిక జీవితంలో ఏ పని చేయాలనుకున్నా, సాధించాలనుకున్నా చేయలేకపోతాడు. దానికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు మనం. ఏంటంటే మొట్టమొదటిగా దేహపరంగా అలసిపోవడం. తను ఏదో ఎంతో గొప్ప పనులు చేయాలనుకుంటాడు. అంటే ఆ పని కంటే ముందు తను దేహపరంగా ఎక్కువ అలసిపోయాడనుకుందాం. అలసిపోయినప్పుడు తను ఆ పని చెయ్యలేడు. అంతేకాకుండా మరి ఈ ధ్యానం తెలుసు. సాధన చేస్తే నేను ఎక్కువ జ్ఞానాన్ని పొందుతా, మనసు పరంగా వృద్ధి చెందుతా అని అన్ని రకాలుగా తెలుసు. ధ్యానం చేస్తే ఎన్ని లాభాలు, ఏంటి ఉపయోగం అన్నీ తెలుసు. అయితే చెయ్యలేకపోతాడు. అంటే ఎక్కడికైనా ఫంక్షన్‌కి వెళ్ళొచ్చినా, లేదా ఎక్కువ పని చేసినా, ఆ దేహపరంగా అలసిపోతాడు. అలసిపోయినప్పుడు తను ధ్యానంలో కూర్చున్నప్పుడు బాడీ సపోర్ట్ చెయ్యదు. ఎందుకు అంటే బాడీ అలసటతో ఉంటుంది. అలసటతో ఉన్నప్పుడు తను శ్వాస మీద ధ్యాస పెట్టలేకపోతారు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టలేకపోతే ఇక తను ధ్యానంలో కూర్చొని ఏం లాభం అంటే అక్కడ నిద్రనే పోతారు తప్ప వాళ్ళ యొక్క శ్వాసను గమనించలేరు. అందుకే ఎప్పుడైనా సరే మనం ఈ దేహపరంగా అలసిపోయినప్పుడు ఈ దేహానికి కాస్త విశ్రాంతినివ్వాలి. అంతేకాని నాకు ధ్యానం దొరికింది కదా, ధ్యానం చేస్తున్నాను కదా, ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలని చెప్పారు అని మరి ఆ దేహాన్ని ఇంకా కష్టపెట్టామనుకోండి మనము, కష్టపెట్టడం వల్ల దేహం ఇంకా అలసిపోతుంది, నిద్రలోకి జారిపోతుంది. ఎప్పుడైనా సరే మన శరీరాన్ని శ్రద్ధగా కాపాడుకుంటేనే మనం ఆత్మపరంగా ఎదగగలుగుతాం. ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతాం. అంతేకాని మనం శరీరాన్ని లెక్క చెయ్యకపోతే ఆత్మపరంగా ఏ మాత్రము మనము ముందుకు వెళ్ళము. కాబట్టి ఈ దేహపరంగా అలసిపోయినప్పుడు దేహానికి కావలసినటువంటి విశ్రాంతిని ఇచ్చి, అంటే కాసేపు కూర్చోవడము, లేదా ఓ పుస్తకం చదవడము, లేదా గురువుగారి వీడియోస్ వినడము, మనకు నచ్చింది ఆధ్యాత్మిక పరంగా. నీవు ఎప్పుడైతే నీ ఆత్మ దగ్గరికి చేరుకోవాలనుకుంటున్నావో, ఆ ఆత్మ శక్తిని పొందాలనుకుంటున్నావో, నువ్వేం చేయాలి? ఆత్మకు సంబంధించిన పనులే చెయ్యాలి. అలా చేయడం వల్ల నీ మనసు కుదుట పడుతుంది, దేహానికి శక్తి వస్తుంది. అప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? చక్కగా ఆ శ్వాసను గమనించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు శ్వాసను గమనించగలుగుతావో దేహానికి కావలసినంత శక్తి లభిస్తుంది. అందుకే దేహపరంగా అలసిపోవడం వల్ల మనం ఈ శ్వాసను గమనించలేకపోతాం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకొకటి మానసిక పరంగా ఆందోళన. చాలామంది ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఈ మనసుతో ఎంతో గందరగోళ పడుతుంటారు, ఎంతో ఆందోళన పడుతుంటారు. ఉదాహరణకు భర్త జాబ్‌కో లేదా ఏదైనా వ్యాపారం చేయడానికో ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ఏదైనా ఊరికి వెళ్తుంటారు కదా! అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నా భర్త చక్కగా ఇంటికి వస్తాడో లేదో, ఆ వచ్చే వరకు గుట్టుకు మిట్టుకు అనుకుంటూ ఆ మనస్సు ఆందోళనగా
ఉంచుకుంటారు. వాళ్ళకు ప్రశాంతం అనేది ఉండదు. అంతేకాకుండా తన కొడుకు కానీ, కూతురు కానీ స్కూల్‌కు వెళ్ళినా చక్కగా వస్తారో లేదో, ఈరోజు ఎగ్జామ్ మంచిగా రాస్తారో లేదో, వాళ్ళకు రిజల్ట్ వచ్చేదుంటే, ఆ రిజల్ట్ మార్క్స్ ఎలా వస్తాయో ఏమో, తగినన్ని మార్కులొస్తాయో లేదో, ర్యాంక్ వస్తుందో లేదో, ఇలా ప్రతి చిన్న విషయానికి ఎంతో ఆందోళన చెందుతుంటారు. మరి ఇలాంటి సమయంలో మనం చెప్తుంటాం. మనకెక్కడ మనసు కుదరకపోతే ధ్యానం చేయండి మనసు కుదుట పడుతుంది అని అంటాం. ఇలాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితిలో మనకు ధ్యానం కుదరదు కాక కుదరదు. మనసు ఆందోళనగా ఉన్నా కూడా మనం మన శ్వాసను గమనించలేము అనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి మానసిక పరంగా ఏ మాత్రం ఆందోళన ఉన్నా మనకు ధ్యానము కుదరదు. కాబట్టి మనసును ఆందోళనగా ఉంచుకోవద్దు. నెక్స్ట్ బుద్ధిపరంగా అజ్ఞానం. ఈ బుద్ధిపరంగా అజ్ఞానం ఏంటి అంటే ఎంతసేపు నేను జీవుణ్ణి అనుకోవడం. అంతేకాకుండా ఈ శరీరం శాశ్వతము అనుకోవడం. తర్వాత పూజలు మనం చేసే పూజల ద్వారా మోక్షం వస్తుంది అనుకోవడం. మనకున్న భక్తి వల్ల కోరికలు తీరుతాయి అనుకోవడం. అంతేకాకుండా విగ్రహమే భగవంతుడు అని అనుకోవడం. కాబట్టి ఈ అనుకోవడం ఆత్మను మనం విస్మరిస్తాం. అంటే ఆత్మను పక్కకు పెట్టేస్తాం. అంతేకాకుండా కొంతమంది వాళ్ళ గ్రామ దేవతలుంటాయి. ఆ గ్రామ దేవతలకు లేదా ఇంట్లో ఎల్లమ్మ అంటారు, బాలమ్మ అంటారు. అలాంటి దేవతలు కూడా కొన్ని ఉంటాయి కదా! ఆ దేవతలకు బలి ఇస్తే నాకున్నటువంటి సమస్యలు తీరుతాయి అనేది కూడా ఒక అజ్ఞానం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? బుద్ధికి సంబంధించినవి. బుద్ధిపరంగా అజ్ఞానం ఉండడం వల్లనే మనం ఇవన్నీ అనుకుంటాం. భగవంతునిపై ఆధారపడతాం. అంటే నేను జీవుణ్ణి అని ఈ దేహానికే పరిమితం అవ్వడం. కాబట్టి ఈ రకంగా ఏమంటారు? అజ్ఞానం వల్ల బుద్ధి పరంగా సరిగ్గా జ్ఞానం గనక మనకు లేకపోతే ఏమవుతుంది? ఇలాంటి అనర్థాలన్నీ చేస్తాం మనం. ఎంతసేపు విగ్రహం దేవుడు అనుకొని ఆత్మపరంగా మనం ధ్యానం చెయ్యకుండా ఉంటామో మనం అంతవరకు మనకింకా దుఃఖము పోదు. ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాం. దుఃఖము ఎందుకొస్తుంది? అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం. ఈ బాధలు కానీ, రోగాలు కానీ మనకింకా తప్పవు. ఎందుకంటే మన చేతులారా మనమే వాటిని చేసుకుంటున్నాం. చిన్న చింతగింజంత ఉన్నది పెద్ద గుండ్రాయంత చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల. మరి ఈ బుద్ధికి ఉన్నటువంటి అజ్ఞానం పోవాలంటే ఒకే ఒక్క మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో మనకు బుద్ధి పెరుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. ఎందుకు వికసిస్తుంది అంటే ధ్యానం చేస్తూ గురువు అందించే సందేశాలను ఎప్పుడైతే అందుకుంటుంటామో అప్పుడు మనకు ఆ బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. ధ్యానం ఒక్కటే ఎన్ని రోజులు చేసినా, ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు చేసినా మనం ఎదగం. జ్ఞానాన్ని పొందుతుంటేనే, జ్ఞానాన్ని వింటుంటేనే మనం ఎదగగలుగుతాం. ఆ బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానం కూడా మనకు పోతుంది. లేకుంటే పోదు. మరి నెక్స్ట్ ఆత్మపరంగా క్షోభ పడటం. అయితే ఇక్కడ మానవ జన్మ తీసుకున్నది సాధన చేయడానికి. మరి మానవ జన్మ తీసుకున్నాం. సాధన చేయకుండా మనం మామూలు జీవితం గడిపితే
ఈ ఆత్మకు ఎప్పుడు క్షోభే కలుగుతుంది. చూడండి, మనం ఎన్నోసార్లు అనుకుంటాం, జీవించడానికి అంతా బాగుంది, ఉండడానికి ఇల్లుంది, తినడానికి తిండుంది, ఇంట్లో అందరూ సరిగ్గా చూసుకుంటున్నారు, అందరూ ప్రేమతో ఉంటున్నారు, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, అత్తమామ కానీ అందరూ బాగున్నారు. కానీ ఎక్కడో ఒక రకమైన చిన్న బాధ, తెలియని బాధ. ఎందుకు 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 అన్నిటికన్నీ ఉన్నాయి, కానీ అనుభవించే ఆ శక్తి, ఆ స్తోమత, ఆ ధైర్యము లేదు. ఎక్కడో మనకు ఒక లొసుగుబాటు అనేది ఉంది. ఎందుకు అంటే మనం ఈ ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదకొచ్చాం. మనం కొన్ని పాఠాలు, అనుభవాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకొచ్చాం. ఆ విషయం మరచి ఈ మాయా ప్రపంచంలో పడి ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుని ఎప్పుడైతే మనం జీవిస్తుంటామో అప్పుడు మనకు ఈ ఆత్మపరంగా క్షోభ తప్పదు. ఎందుకంటే మనం ఈ ప్రాపంచిక జీవితంలో మనం ఏ పని చెయ్యాలన్నా లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి నిద్రించే వరకు మనం ఏ పని చెయ్యాలన్నా మనకు శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ద్వారా వస్తుంది. అంటే ఆత్మశక్తే కావాలి మనకు కదా! మరి ఆ ఆత్మశక్తి రోజు రోజు నీవు ఖర్చు పెడుతుంటే ఇంకెలా వస్తుంది నీకు శక్తి? అవునా కదా? ఆ ఆత్మశక్తి ఖర్చవుతుంది. మన శరీరం పని చేయాలన్నా, మనకున్న కోరికలు నెరవేర్చుకోవాలన్నా, మనకు ఈ ఆత్మశక్తి ఎంతో అవసరం. మనం మన జీవితంలో ఎంతైనా ఏదైనా పొదుపు చేయగలుగుతాం. చేస్తాం. ఇది చేస్తే రేపటి నాడు నా పిల్లలకొస్తుంది, నా మనుమడికొస్తుంది, నా కుటుంబానికి వస్తుంది, మా ఇల్లు బాగుపడుతుంది అని ఇలా రకరకాలుగా ప్రాపంచిక జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాం. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని ఖర్చు పెట్టకుండా, పొదుపు చెయ్యకుండా ఉండలేము. ఉండము. మనకు తెలియదు ఆ విషయం. ఈ ఆత్మశక్తిని మనం చూసి ఖర్చు పెట్టుకోవాలనే సంగతి మనకు తెలీదు. ఆ సంగతి మనకు తెలిస్తేనా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం ఆలోచించాలి, ఎలా ఈ జీవితంలో ముందడుగు వేయాలి, ఇలా ప్రతి దానికి ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో మనకు నెలకు ఒక 10,000 సంపాదన ఉందనుకోండి. ఆ 10,000లో ఇంటికి, పిల్లలకు, మన రోజువారీ జీవితానికి ఎంత అవసరమో, రేపటి ముందు జీవితానికి మనకెంత అవసరమని దాన్ని పొదుపుగా లెక్క కట్టి పక్కకు వేసుకుంటాం. ఈ ఆత్మశక్తి లోపల ఎంతుందో నీకు తెలియట్లేదు కదా! దాన్ని ఎంత ఖర్చు పెడుతున్నావో తెలియట్లేదు. దాన్ని ఆదా చేసుకోవట్లేదు. ఉదయం లేచినప్పటి నుంచి ఈ ఆత్మశక్తిని నీవు ఖర్చు పెడుతూనే ఉంటున్నావు. ఎందుకంటే అక్కర్లేని విషయాలు, అక్కర్లేని పనులు ఇలా ఎన్నో చేస్తుంటాం. చూడండి, ఇప్పుడు మనకి సెల్లుంది. సెల్లు ఇంట్లో ఉంటే మనం ఉదయం చార్జింగ్ పెడతాము, రాత్రి వరకు దాన్ని వాడుకుంటాం. అదే మనం ఎక్కడికైనా బయటికి ఊరికెళ్ళామనుకోండి, ఏం చేస్తాం మనము? చార్జర్ పోయినా లేదంటే మనకు ఛార్జింగ్ పెట్టుకోలేని పరిస్థితి ఒకవేళ ఉంటుంది. మనం 2 రోజుల ప్రయాణం చేస్తాము, ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలు లేదంటే ఏం చేస్తాం మనము? దాన్ని సిగ్నల్స్ లేకుంటే కష్టం అని చెప్పేసి దాన్ని ఆఫ్ చేసుకుంటాం. అవునా కదా? ఎంత జాగ్రత్త. మరి ఈ సెల్లుకిచ్చినంత ఇంపార్టెంట్ కూడా మనం మనలో ఉన్నటువంటి ఆత్మకు ఇవ్వటం లేదు కదా! ఆ ఆత్మకు గనక మనం ఇంపార్టెన్స్ ఇస్తే మన జీవితం ఎంతో చక్కగా ఉంటుంది కదా! కానీ అసలు మనలో ఆత్మ ఉందనే విషయమే తెలియదు. ఆత్మశక్తి ద్వారా మనం జీవిస్తున్నామనే విషయమే మనకు తెలియదు. ఇంకెలా ఆత్మశక్తిని ఆదా చేస్తాం? ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఈ సాధనా మార్గంలోకి వచ్చాక మనకి ఇవన్నీ అర్థమైనాయి. అర్థమైనా మనము దాని ఆచరణలో
పెట్టుకోలేకపోతుంది. మనకు ఆత్మశక్తి మెండుగా రావాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే మనకు ఆ ఆత్మశక్తి వస్తుంది. మనం ఎంతవరకు ధ్యానం చెయ్యమో అంతవరకు మనకు ఆత్మకు శోభ తప్పదు. కాబట్టి మనం ధ్యానం చేస్తే ఈ ఆత్మ ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఈ ఆత్మశక్తి పెంచుకున్న, ఈ వాక్కుకు శక్తి పెంచుకున్నా మనం ఏదనుకుంటే అది చేయగలుగుతాం. మనకు దానికి ఉదాహరణగా మన బ్రహ్మర్షి పత్రిజీ. అతడు ఎంతో ధ్యాన శక్తి కల వ్యక్తి. కాబట్టి తను ఎక్కడ ఏది అనుకున్నా ఆ పని చేయగలిగాడు. పలానా చోట్ల పలానా పిరమిడ్ పలానా రోజు వరకు రావాలంటే వచ్చి తీరింది. ఎందుకంటే ఆయనలో అంత ఆత్మశక్తి ఉంది. ఉంది కాబట్టే ఆయన సాధించగలిగాడు. మరి మనకు లేదా? మనకు కూడా ఉంది. మనం ధ్యానం చేసి మనం మనలో ఆత్మశక్తిని పెంచుకుంటే మనం కూడా ఏదైనా సాధించగలుగుతాం. అది మళ్ళీ ప్రాపంచిక జీవితంలో నాకు ఇన్ని కోట్లు కావాలి, అన్ని కోట్లు కావాలంటే మళ్ళీ నీకక్కడ పడిపోతావు. ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తూ నీ ఆత్మశక్తిని పెంపొందించుకుంటూ ఈ ఆత్మను ఉన్నత మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగించుకోవాలి మన శక్తిని. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం నిన్న తెలుసుకున్నాం స్వధర్మం, పరధర్మం. ఇక్కడ సొంత కళ్యాణం కాదు, విశ్వ కళ్యాణం కోసం మనకున్నటువంటి ఆత్మశక్తిని వినియోగించాలి. అప్పుడే మనం ఆనందంగా జీవిస్తాం. ఇక్కడ ఆత్మశక్తి పొందే మార్గమే ధ్యానం అని తెలుస్తుంది. ఈ ఎవరి జీవితంలో ధ్యానం లేకుంటుందో వాళ్ళు ఎప్పుడూ శారీరక పరంగా అలసటతోనే ఉంటారు. మానసిక పరంగా ఆందోళనతోనే ఉంటారు. బుద్ధిపరంగా అజ్ఞానంతోనే ఉంటారు. ఆత్మపరంగా క్షోభ. ఈ 4 ఎవరి జీవితంలో ధ్యానం లేకుంటుందో వాళ్ళు ఈ 4టిని సఫర్ కావాల్సిందే. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు దుఃఖం ఉండదు. కాబట్టి ఇవన్నీ మనం పోవాలి. ఈ 4 పోవాలంటే మనం ఎప్పుడు ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేస్తేనే మనం ఆనందంగా జీవిస్తాం. ఇతరులను ఆనందింప చేస్తాం. కాబట్టి ధ్యానం చేస్తేనే మన మనస్సు, బుద్ధి, శరీరం చక్కగా పనిచేస్తాయి. మరి ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కువ గంటలు ధ్యానం చేయాలి. ఈ భూమి మీద ఏది చేయాలన్నా మనకు శక్తి కావాల్సిందే కదా! ప్రాపంచిక జీవితంలో మనం ఏ పని చేసుకోవాలన్నా మన శారీరక శక్తి ఉంటేనే మనం ఆ పనిని చేయగలుగుతాం. కానీ అందరూ ఇది అర్థం చేసుకోరు. ఈ ధ్యాన శక్తి అనేది వాళ్ళకు అర్థం కాక ధ్యానం చేయమంటే మాకిప్పటి నుంచి మాకెందుకు ధ్యానం? మేము పెద్దగయ్యాక చేస్తాం. మీరంటే మీకన్ని బాధ్యతలయిపోయాయి. మేమన్నా ముసలివాళ్ళమైపోయామా? మా బాధ్యతలు తీరిపోయాయా? అని రకరకాలుగా మనతో డిస్కషన్ చేస్తుంటారు. అవునా కాదా? చూడండి, ఎవరికైనా సరే చిన్నప్పటి నుంచే కనుక ఈ ధ్యానాన్ని నేర్పిస్తే వాళ్ళు శారీరక పరంగా ఎంతో శక్తివంతంగా ఉంటారు. ఒక ఏమంటారు? వజ్రకాయంలా తయారవుతుంది వాళ్ళ శరీరం. అంతేకాకుండా వాళ్ళు దేనికి ఆందోళన పడరు. మనసులో దేనికి ఆందోళన పడరు. బుద్ధి బాగా పనిచేస్తుంది వాళ్ళకి. ఏదైనా వాళ్ళు ధైర్యంగా సాధించగలుగుతారు. మనం చిన్నప్పటి నుంచి మన జీవితానికి ఏదైతే అలవాటు చేసుకుంటామో భవిష్యత్తులో అది మనల్ని పై స్థాయిలోకి, అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్తుంది. అది మనం పాటించాలి. ఇప్పుడు చూడండి, యోగా చేసేవాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆసనాలు ఏస్తే వాళ్ళు ఈ ముక్కును, ఈ నాలుకతో అందుకోగలుగుతారు. ఇప్పుడు మనం అందుకోగలుగుతామా?
ఏదైనా సరే మనం చిన్నప్పటి నుంచి సాధన చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఎంత కష్టపడ్డా మీకు అందదు. మంజుల గారు ఎంత కష్టపడ్డా మీరు అందుకోలేరు. అది చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే చేయగలుగుతారు. సూర్య నమస్కారాలు అందరూ చేయగలుగుతారా? చేయలేరు. ఏదైనా సరే మన జీవితంలో సాధన, అభ్యాసం అనేది ఉండాలి. కొంతమంది ఎంత పనైనా ఇంట్లో చకచకా చేసుకోగలుగుతారు. అవునా? అలవాటు లేనోళ్ళు చేసుకోగలుగుతారా? ఒక్కరోజు పనామె రాకుంటే, అబ్బో! పనామె రాలేదా? ఇదంతా పనంతా నేనే చేసుకోవాలా? అని ఎంత గాబరా పడతారు. అదే ప్రతిరోజు అలవాటున్నోళ్ళైతే, ఓహ్! నాకిదొక లెక్కనా? అంటారా లేదా? అట్లాగే ఈ ధ్యానం అనే దాన్ని చిన్నప్పటి నుంచే, చిన్న పిల్లలప్పటి నుంచే మనం నేర్పించామంటే, వాళ్ళు పెద్దయ్యాక యోగుల్లా తయారవుతారు. అంటే యోగుల్లా తయారవుతారంటే మనల్ని విడిచిపెట్టి ఏమీ వెళ్ళరు. కాకపోతే బుద్ధిమంతులుగా వాళ్ళు ధ్యానం, జ్ఞానం, మంచి వివేకవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. ఇంకా వాళ్ళ జీవితంలో ఏది జరిగినా, అది కష్టమైనా సరే, నష్టమైనా సరే, సుఖమైనా సరే, ఏది జరిగినా నా జీవితంలో జరిగేదుంది, జరిగింది. మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. మనం మన పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆ ధ్యాన అభ్యాసాన్ని, ఈ జ్ఞానాన్ని కనుక మనం వాళ్ళకి అందిస్తే, వాళ్ళకి బాగా అలవాటవుతుంది. అప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం. మన మన పిల్లల్లో కొంతమంది చెప్తుంటారు మనకి ధైర్యాన్ని. "ఏమి కాదులే అమ్మా! మనకిలా జరిగేదుంది, జరిగింది. నువ్వు దానికి గాబరా పడకు" అని చెప్తున్నారా లేదా? అదే చిన్నప్పటి నుంచి నేర్పిస్తే, వాళ్ళు ఇంకా ఎంతో శక్తివంతంగా తయారు అవుతారు. మరి అప్పుడు వాళ్ళు బుద్ధిలో అజ్ఞానం పోయి, నేను ఆత్మననే సత్యాన్ని కూడా చిన్నప్పటి నుంచే తెలుసుకుంటారు. ఎప్పుడైతే నేను ఆత్మను అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారో, నేను ఒక్కడినే కాదు ఆత్మను, నేను ఒక్కదాన్నే కాదు ఆత్మను, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆత్మనే. అందరూ భగవత్ స్వరూపులే, అందరూ సమానమే అనే ఒక అవగాహన వాళ్ళకు ఏర్పడుతుంది. వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకుంటారో, వాళ్ళింకా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం యొక్క విశిష్టత తెలియాలి. తెలిస్తేనే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ఆనందంగా జీవిస్తారు. చూడండి, ప్రాపంచిక జీవితంలో అంతా శక్తి ఖర్చు పెట్టే జీవితమే. ఆధ్యాత్మిక జీవితంలో శక్తిని ఆదా చేసే జీవితం. అందుకే ధ్యానం చేసి, ఈ ధ్యాన జీవితంలో మనం శక్తిని పోగు చేసుకోవాలి. అదే ఆ పోగు చేసుకోవడం వల్ల మనం ఎక్కువ కాలం ఈ భూమిపై ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకున్నదే కాక ఇది 10 మందికి అందచేయాలి. అందుకే మనం ధ్యానం చేస్తూ ఈ ధ్యానాన్ని అందరికీ తెలపడమే మన వంతుగా పెట్టుకోవాలి. ఇలా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఏ పనినైనా చక్కగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఏంటి, మానవుడు సాధన ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఇవన్నీ ఈ 4 రకాల కారణాలు. దేహపరంగా అలసట, మానసిక పరంగా ఆందోళన, బుద్ధిపరంగా అజ్ఞానం, ఆత్మపరంగా క్షోభ. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఈ 4 పరిపూర్ణత చెందుతాడు. చక్కగా తన ఆత్మ అభివృద్ధికి తోడ్పడతాడు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.